ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ముఖ్యమైనటువంటి విషయం మాట్లాడుతున్నారు, ముందు వినండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీలు మయం. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చరిత్ర చెప్తా, ఒకసారి వినండి. ఓకే. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్. 1996లో ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్. ఓకే. 1997లో ఇంటర్మీడియట్ పేపర్ లీక్, ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్. 2017లో 10th సైన్స్ పేపర్ లీక్. 2019లో 10th పేపర్ లీక్. 2025లో బిఈడి పేపర్ లీక్. 2025లో 10th మ్యాథ్స్ పేపర్ లీక్. ఇప్పుడు డిఎస్సి టీచర్ల రిక్రూట్మెంట్ లీక్. ఇది చంద్రబాబు నాయుడు హిస్టరీ. ఏదైనా కూడా డబ్బులు చేసుకోవడం ఎలా లీక్ చేయాలి, ఎలా డబ్బులు చేసుకోవాలి, దిస్ ఇస్ హిస్టరీ. ఇక్కడ కొన్ని విషయాలు, ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలను మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఏంటి ఆ అంశాలు అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో అన్నీ, ఈ లీక్, ఆ లీకు, 95, 96 లీకు, 97 లీక్ అని చెప్పేసి, ఇవన్నీ కూడా సస్పెక్టెడ్ లీక్స్. అంటే ఎక్కడ కూడా లీక్ జరిగింది అనే ఆధారాలు లేవు. అపోజిషన్ పార్టీలు ఏవైతే అభాండాలు వేస్తాయో ఆ అభాండాలే ఇవన్నీ. ఒకటి. రెండవది, ఒక మంచి విషయం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏంటంటే, ఈ లీకులన్నీ జరిగినాయి, 95లో జరిగింది, 96లో అని చెప్పి ఈ లీకులు జరిగినాయి, డబ్బులు చేసుకున్నారు అని చెప్పేసి ఒక ఆరోపణ. అంటే ఈ లీకులు చేయించి చంద్రబాబు నాయుడు గారు ఏదో డబ్బులు చేసుకున్నారు అని చెప్పేసి ఒక ఆరోపణ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి ప్రయత్నం అనేది చేశారు. సరే, ఓకే, ఈ విషయాన్ని ఇక్కడ ఆపేసి ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఒక ప్రశ్న అనేది జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. ఏంటంటే, 2008లో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్ఎస్సి ఇంగ్లీష్ పేపర్ అనేది లీక్ అయింది. 10th క్లాస్ ఇంగ్లీష్ పేపర్ అనేది లీక్ అయింది. మరి ఆ ఇంగ్లీష్ పేపర్ లీక్ అయినప్పుడు దాన్ని స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమైనా డబ్బులు చేసుకున్నారా? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇక్కడ చూడండి, ఆధారాలతో సహా చూపిస్తాను. టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్, ఎస్ఎస్సి పేపర్ లీక్, ఇది కూడా సస్పెక్టెడ్. దేనికి ఆధారాలు ఉండవు, ఏది కూడా నిరూపణ ఉండదు, జస్ట్ వేస్తారు. ఇక్కడ సస్పెక్టెడ్ అని చెప్పేసి వేశారు. ఎస్ఎస్సి పేపర్ లీక్ 2008లో ఇంగ్లీష్ పేపర్ అయింది. మరి ఇందులో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని డబ్బులు వెనకేసుకున్నారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చూడాలని ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎంసెట్ 2009 పేపర్ లీక్ అయింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఎంసెట్ పేపర్ లీక్ చేశారా, చేసి ఆ డబ్బులు ఏమన్నా వెనకేసుకున్నారా? దయచేసి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే బాగుంటుంది. అంటే ఆయన అన్నారు కదా, పేపర్ లీకులు చేసి డబ్బులు వెనకేసుకుంటారని. మరి ఈ పేపర్ లీక్ అనేది జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన ఏమైనా లీక్ చేసి డబ్బులు వెనకేసుకున్నారా? దయచేసి సమాధానం చెప్పాలి. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా కుప్పలు తెప్పలుగా చాలా ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర మన ఏమంటారు యూనివర్సిటీకి సంబంధించి, నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి చాలా ఉన్నాయి. కానీ నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన విషయాలు ఇవి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అందుకే కేవలం ఈ రెండింటికి సంబంధించి ఈ ఆధారాలు మీ ముందు పెట్టిన. ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు కరోనానే పోయింది. అసలు ఆయన 3 ఏళ్ళే ఒక ముఖ్యమంత్రిగా కరెక్ట్గా పనిచేసిందంటే, ఈ 3 ఏళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే 2023లో ఎస్ఎస్సి పేపర్ లీక్ జరిగింది. ఎస్ఎస్సి పేపర్ లీక్ 2023లో జరిగింది. మరి ఈ పేపర్ లీకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి మీరే చేశారా, చేసి ఏమైనా డబ్బులు వెనకేసుకున్నారా? ఒకసారి సమాధానం చెప్తే బాగుంటుంది. 2023. దాని తర్వాత మనందరికీ తెలుసు, ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాని ఇవాల్యుయేషన్ స్కామ్, ఇంతకన్నా పెద్ద స్కామ్ అన్నది బహుశా రాష్ట్రంలో జరిగి ఉండదు. అంత పెద్ద స్కామ్ జరిగింది. ఇక్కడ మీకు చూపిస్తాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఏపీపీఎస్సి స్కామ్, ఇది ఎవరు రాశారు? టైమ్స్ ఆఫ్ ఇండియాలో. ఈ ఏపీపీఎస్సి స్కామ్ అనగానే మీకు గుర్తు రాకపోతే ఒక మనిషి పేరు ఇక్కడ మీకు చదివిస్తా. జస్ట్ ఆ మనిషి పేరు ఒక్కటే చదవండి అంతే, మీకు గుర్తు వచ్చేస్తుంది. ఎక్కడుంది ఆ పేరు? ఎక్కడ? ఒక్క సెకండు, ఇక్కడే ఎక్కడ ఉంటుంది. పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. ఇక్కడ కూడా ఉంది ఆంజనేయులు అని, ఇక్కడ కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు అని ఉంది. ఈ పేరు చదవంగానే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఇవాల్యుయేషన్స్
ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఇవాల్యుయేషన్ స్కామ్. మరి ఇది మీరున్నప్పుడు మీ హయాంలో ఈ ఇవాల్యుయేషన్ స్కామ్ జరిగింది కాబట్టి మరి ఇది చేసింది మీరేనా? చేసి ఏమన్నా డబ్బులు వెనకేసుకున్నారా? ఒకసారి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎలా అయిపోయింది అంటే ఫలానా స్కామ్ జరిగిపోయింది, ఫలానా స్కామ్ జరిగిపోయింది అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడి అప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారో వాళ్ళ మీద తోసేయడం. ఇదే ప్రస్తుతం జరుగుతుంది. స్కామ్ జరగడం అన్నది లేదా పేపర్ లీక్ జరగడం అన్నది అది నిజంగా చాలా పెద్ద క్రైమ్. అది అలా జరగకూడదు. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. దాని మీద పోరాడాలి. కానీ చేసి డబ్బులు వెనకేసుకున్నారు, సంపాదించుకున్నారు అని చెప్పి మాట్లాడితే ఒక మనిషి విలువ, క్రెడిబిలిటీ అన్నది ఎంతలా దిగజారిపోద్దో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక సామెత ఉందండి తెలుగులో. ఆ సామెత అన్నది మనందరం వాడుతుంటాం. పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని చెప్పేసి ఒక సామెత మనం వాడతాం. ఏ చెట్టుకైతే పండ్లు ఉంటాయో ఎక్కువగా ఆ చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఎక్కువగా ఈయన డిఎస్సి పెట్టినటువంటి వ్యక్తి. అంటే నాకు తెలిసి 11, 17 సబ్జెక్టు కరెక్షన్. ఒకసారి మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. అత్యంత ఎక్కువగా డిఎస్సి కండక్ట్ చేసినటువంటి వ్యక్తి ఆయన కండక్ట్ చేస్తే ఎగ్జామినేషన్స్ ఆయన మీద ఆరోపణలు. చెప్పాను కదా, పన్నున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నది. మీరు మీ జీవిత కాలంలో డిఎస్సీలు మీరు చేయరు, కానీ చేసిన వ్యక్తుల మీద ఆరోపణలు మోపుతారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. దయచేసి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని చేసి డబ్బులు వెనకేసుకున్నారు అన్నప్పుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత వెనకేసుకున్నారు, మీరు ముఖ్యమంత్రిగా ఎంత వెనకేసుకున్నారు, ఓసారి క్లారిటీగా చెప్పండి. ఒకటి. రెండో అంశం కూడా నేను ఇక్కడ మీతో డిస్కస్ అన్నది చేయాలి. ఏంది అంటే నారా లోకేష్ గారి అంశం. నారా లోకేష్ గారిని పూర్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రలో భాగంగా ఆయన పర్సనాలిటీని డ్యామేజ్ చేసేటటువంటి ఒక కార్యక్రమం చాలా ఏళ్ల పాటు చేసింది. ఆయన మీద సినిమాలు కూడా చేశారు. ఆయనని పప్పు అని చెప్పేసి పేర్లతో పిలవడం. ఈవెన్ నేను కూడా నా కొన్ని వీడియోలలో ఇంతకుముందు పిలిచాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, పిలిచాను. దాని తర్వాత ఆపేశాను, ఎందుకంటే అర్థమైన రోజే ఆపేశా. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఆయన క్యారెక్టర్ని చాలా కించపరిచేలా ఒక పెద్ద ప్రాపగెండా అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపింది. సేమ్ ఇదే రాహుల్ గాంధీ గారితో కూడా జరిగింది. రాహుల్ గాంధీ గారి ఇమేజ్ని కూడా దెబ్బతీసే విధంగా బీజేపీ అనేది కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది సోషల్ మీడియా మీద. సేమ్ అట్లనే ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది నారా లోకేష్ గారి మీద పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టింది. నాకు నువ్వు ఎంత, నేను మీ నాన్నతో నన్ను పోల్చాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించేవారు. నేను చంద్రబాబు నాయుడు గారి నాకు నారా లోకేష్ స్థాయి కాదు నాది, చంద్రబాబు నాయుడు గారి స్థాయి నాది అని చెప్పేసి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు సడన్గా ఈ స్థాయి మారిపోయింది. ఎంత విశేషం, ఎంత వింత అంటే సడన్గా ఈసారి మారిపోయింది. ఆ మారిపోయిన స్థాయి కూడా ఎవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఈరోజు తన సోషల్ మీడియాలో పెట్టింది. ఇక్కడ చూడండి, ఒక పోస్ట్ మీకు చూపిస్తాను. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంట కింద పెట్టినటువంటి పోస్ట్. స్థాయి ఎలా మారింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి చంద్రబాబు నాయుడు గారి స్థాయి కాదు, నారా లోకేష్ గారి స్థాయి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ పోస్ట్ పెట్టుకున్నది. ఇక్కడ చూడండి, కంపేర్ చేస్తూ ఇద్దరిని కంపేర్ చేస్తూ ఇప్పుడు పెట్టుకున్నారు. పూర్వం ఈ కంపారిజన్ వీళ్ళు. పూర్వం జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసేవాళ్ళు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నారా లోకేష్ గారితో కంపేర్ చేయలే. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని నారా లోకేష్ గారితో కంపేర్ చేయవలసి వస్తుంది. ఎందుకు ఈ దుస్థితి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలన అన్నది చాలా బాగా చేస్తున్నాడు నారా లోకేష్ గారు. ఆ పరిపాలన బాగా చేస్తున్నాడు కాబట్టే ఇప్పుడు ఈ అంటే నేను సౌండ్ అనేది ఆడియో పెట్టలేను, వెనకాల పాట ఉంది, మీరు కావాలంటే ఇక్కడ వినిపిస్తాను. అదే వీడియో నా దగ్గర ఉంది, పాట తీసేసిన వెనకాల. ఈ కంపారిజన్ అన్నది చేయవలసి వస్తుంది. ఎందుకు? ఇందాక చెప్పాను, నారా లోకేష్ గారి పని, ఆయన పనితీరు, ఆయన ప్రజల్లో చాలా బాగా పనిచేస్తున్నాడు. ఇలా ఒక వీడియో కట్ చేసి నారా లోకేష్ గారితో జగన్మోహన్ రెడ్డి గారు తనని తాను కంపేర్ చేసుకోవడం, లేదా జగన్మోహన్ రెడ్డి గారితో నారా లోకేష్ గారిని కంపేర్ చేయడం అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది చేస్తుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నిజంగా రసవత్తరంగా మారినాయి. ఇప్పుడు ఎలా జరుగుతుంది పాలన,
ఇన్నాళ్ళు మనం కించపరిచిన వ్యక్తులు, ఇన్నాళ్ళు మనం అసలు పట్టించుకోని వ్యక్తులు, ఇన్నాళ్ళు కావాలని చెప్పేసి ప్రాపగెండా ఎవరి మీద చేశామో వాళ్ళే ఇప్పుడు రాజులై కూర్చున్నారు, వాళ్ళే ఇప్పుడు ప్రజల్ని పాలిస్తున్నారు. అట్లాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు నిజం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థమవుతుంది. సరే మేము చెప్పే టైంలో బాగా చెప్పినాం, అప్పుడు వినలేదు, కానీ ఇప్పుడు నిజాలు అర్థమవుతుంది. అట్లీస్ట్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కొంత మార్పు అన్నది కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా ఈ పేపర్ లీకుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడడం, డబ్బులు వెనకేసుకున్నారు అని మాట్లాడడం, ఎలాంటి ఆధారాలు లేకుండా అలా మాట్లాడడం అన్నది కరెక్టేనా? దయచేసి ఒక కమెంట్ చేసి మన వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.